రాఘవ గారు అయితే మా ఫ్రెండ్ సార్, ఎందుకంటే సేమ్ ఏజ్ కాబట్టి. చెప్పమ్మా, ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది? నా కూతురు. ఏమైందిరా? అమ్మ ఫోటోనా? నీ అమ్మ కాదురా, నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ. తమ్ముడు ఏరా సూర్యుడు, వచ్చి బండెక్కు. లేదన్నా, నేను రానన్నా. వచ్చి బండెక్కరా. వచ్చి బండెక్కు. బండెక్కు. రామ్ ప్రసాద్ కిరాణా షాప్. చింతపండు ఉందా? కేజీ 50 రూపాయలు. 10 కేజీలు ఎంత? 500 నీకు కాబట్టి 50 తగ్గించి 450కి ఇస్తా. షుగరు అది కూడా 50. 10 కేజీలు 500 నీకు 450కి ఇస్తా. ఈ మూడాట్ల మీద 50 తగ్గించా కదా. ఆ 150 ఎలాగిచ్చే చెప్తాను. హై జంప్ లో బంగారు పథకం పోగొట్టుకున్న యువతి. మరి మెడలో బంగారు పథకం వేసుకుని 5 జంపులు చేస్తే పథకం పోకుండా ఎలా ఉంటది? ఈ అల్లం ఎంత దరిద్రంగా ఉంది, చెడిపోయిందా ఇది? ఏమయ్యా, నేను మీ ఆవిడ 6 గంటలు రావాల్సింది 7 గంటల బస్సుకు వచ్చినట్టుంది. అవును, వచ్చింది. అదే బస్సుకి పక్కింటి రమేష్ గారు కూడా వచ్చినట్టున్నాడు. అవును, వచ్చాడు. ఇప్పుడు ఏంటి? నీకేం బాధ అనిపించలేదా? నాకెందుకయ్యా బాధ? సర్లే, అల్లం చెడిపోతే బాధ అవుతుంది కానీ. ఇడ్లీ రవి ఏమద్దు, ఆయనకు కావాల్సిన గోధుమ రవి అయ్యా. అమ్మా, ఆయన చెప్తున్నాడు కదా, అదే తీసుకోపోని. సరే తిండ్రి. అంటే మొగుడు చెప్తే వినవు గానీ నువ్వు ఆడు చెప్తే వింటావా? ఇది అయిపోయింది ఈ రోజు. నాకు ఒక మంచి సబ్బు వేయబ్బా. సబ్బు 6 నెలలు వాడిన అరగకుండా ఉండాలి. 6 నెలలు అయినా అరగకుండా సొబ్బు అనుకున్నా నువ్వు అనుకున్నా. మావయ్య, నేను మీ అమ్మాయిని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. నీకెవరు ఇచ్చేది? పోరం పోకో. థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడు వచ్చి తిట్టలేని తిట్టు మీరు తిట్టారు. మీ అమ్మాయికి ఏ లోటు లేకుండా పువ్వులో పెట్టి చూసుకుంటా. బయటికి పోరా గాడిద కొడక. థ్యాంక్స్ అండి. ఎందుకు? ఇప్పటికి వచ్చి మా నాన్న ఎప్పుడు తిట్టలేదు. కొత్త కారు. మరి సీట్ ఏంటి ఇంత చిన్నగా ఊగుతూ ఉంది? నువ్వు కూర్చుంది సీట్ మీద కాదు, గేర్ రాడ్ మీద. ఇదిగో అబ్బాయి, ఆడెవడో ఏంది అంత పైన ఇట్టాడు లైట్ హౌస్ అక్కడ పైన పెట్టాడు. కిందన పెడితే బల్బులు పట్టుకుపోతున్నారంట. నువ్వేనా పెళ్లి కొడుకువి? ఈయనే మా గురువు గారు మీ మామగారు అనుకుంటా. ఏమిట్రా ఏమిటండి మరి మగ పిల్లవాడికి ఏమన్నా రింగ్ ఏమన్నా పెడతారా? ఎందుకు పెట్టారు గురువు గారు? మీ 4 ఏళ్ళు తీసుకెళ్లి ఈ రింగుల నెత్తిలో పెట్టండి. ఆ రింగులని మీకే. బాబు హరిహర వీరమల్ల అంటండి. గడియారంలో ముళ్ళంతుంటేనా? నీలోకి దయ్యం వెళ్ళిపోయింది. అదిగో దయ్యం. వంటగదిలోకి పరిగెట్టు. నిమ్మకాయ తీసుకున్నా. గ్లాసులో పిండా త్వరగా తీసుకురా. గొంతు ఎండిగిపోతుంది. దయ్యం పోయింది. నీలోకి దయ్యం వచ్చింది. యాక్టింగ్ లో ఏమైనా తేడా ఉందా? దాన్ని రెచ్చగొడితే వాటి ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఇది. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.